Daily. Taste the Daily. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. రాత్రి బళ్ళారిలో హావంబావి ప్రాంతంలో ఆయన ఇంటి వద్దే బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందగా సతీష్ రెడ్డికి బుల్లెట్ తగిలింది. దీంతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రస్తుతం పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అనుష, ఇప్పుడైతే బళ్ళార్లో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఎందుకంటే నిన్న కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. రాత్రి బళ్ళారిలో హమంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల నుంచి గాలి జనార్దన్ రెడ్డి అయితే తప్పించుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందగా సతీష్ రెడ్డికి అయితే బుల్లెట్ తగిలింది. దీంతో బళ్ళారిలో ప్రస్తుతం అయితే తీవ్ర టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ భారీగా పోలీసు బలగాలను అయితే మోహరించారు. అనుష, కర్ణాటక గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై నిన్న రాత్రి ఈ ఏదైతే హవబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే జనార్దన్ రెడ్డి తప్పించుకోవడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పినట్లుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనార్దన్ రెడ్డి వర్గీయులకి సతీష్ రెడ్డి వర్గీయులకైతే భారీగా గలాట్లు జరిగే అవకాశం ఉందని చెప్పి భారీగా బళ్ళారి నగరంలో అయితే పోలీసులు అయితే మోహరించారు. ఈ ఘటనలో ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి, బళ్ళారి రూరల్ పోలీసులు, స్థానికులు అయితే ఇక్కడికైతే ఎవరిని బయటికి రానివ్వకుండా రోడ్లన్నీ కూడా ప్రస్తుతం అయితే పోలీసుల అధీనంలో ఉన్నట్లయితే మనకు కనిపిస్తున్నాయి. బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో నిన్న మహర్షి వాల్మీకి విగ్రహాన్ని రేపు ఏర్పాటు చేయనున్నారు. నిన్న మొన్న అంతా కూడా 108 కలశాలతో భారీగా 10,000 మంది వారి అనుచరులతో ర్యాలీ కూడా చేపట్టారు. రేపు జరిగే కార్యక్రమానికి ముందుగా ప్రారంభ సూచకంగా కూడా ఈ నేపథ్యంలోనే ఇంతమంది జనసందోహము వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సతీష్ రెడ్డి వర్గీయులందరూ కూడా భారీగా ఏర్పాటు చేశారు. అయితే రేపు ఈ వాల్మీకి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా ఫిక్స్ చేశారు. నగర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు అయితే కట్టారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం హవబావి ప్రాంతంలోని జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారికి కూడా సతీష్ రెడ్డి దగ్గరుండి ఆయన ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు. జనార్దన్ రెడ్డి అనుచరులు అయితే దీనికి అడ్డు చెప్పారు. ఈ గాలి జనార్దన్ రెడ్డి బిల్డింగ్ సంబంధించిన ప్రహారికి అయితే వద్దు, బయట కట్టుకోవాలని వారు సూచించారు. అయితే సతీష్ రెడ్డి అయితే వారి మాట వినకుండా అక్కడే ఒక చైర్ తెప్పించుకొని కూడా జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఆయన కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అక్కడే ఫ్లెక్సీ కడతారని కూడా ఆయన పట్టుబట్టినట్లుగా కూడా మనకు ఒకడున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలై అదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి కూడా అక్కడికి ఇంటికి వచ్చారు. ఆయన చూసిన సతీష్ రెడ్డి కూడా తన అనుచరులను రెచ్చగొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఫ్లెక్సీ కట్టేందుకు బలవంతంగా ఆయన యత్నించడంతో జనార్దన్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి వర్గీయ జరిగింది. ఈ సందర్భంగా పరస్పరంగా రాళ్ల దాడి కూడా చేసుకోవడంతో ఆ రాళ్ల దాడిలో కొందరికి గాయాలైనట్లుగా కూడా మనకు తెలుస్తోంది. గుంపును చెదరగొట్టేందుకు ఇద్దరు గన్మెన్లు కూడా గాల్లో కాల్పులు జరిపారు. గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్లు, సతీష్ రెడ్డి గన్మెన్లు. అయితే సతీష్ రెడ్డి అయితే ఏకంగా ఓ గన్మెన్ వద్ద తుపాకీ లాక్కొని జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా కూడా చెబుతున్నారు. అయితే జనార్దన్ రెడ్డి అయితే ఈ కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. ఆయన ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఈ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త అయితే రాజశేఖర్ అయితే మరణించారు. సతీష్ రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరు ఆసుపత్రికి తరలించారు సతీష్ రెడ్డిని.
విషయం తెలుసుకున్న గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి అలాగే వారి అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఉద్రిక్త వాతావరణం అక్కడ కనిపించడంతో ఇరు వర్గాలను పోలీసులు అయితే చెదరగొట్టారు. గొడవ జరిగినప్పుడు అయితే ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఊర్లో లేరు. గొడవ గురించి తెలుసుకుని బళ్ళారి వచ్చారు. ఆయన అనుచరులతో ఎస్పీ సర్కిల్ కు చేరుకోవడంతో భారీగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొవడంతో ఎస్పీ సర్కిల్లో పోలీసులు భారీ ఎత్తున రంగంలోకి దిగారు. అక్కడైతే ప్రస్తుతం ఎస్పీ సర్కిల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడైతే ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనుష. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అతని నాన్న సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి రౌడీలకి అయితే భయపడేది లేదు. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశానని కూడా గాలి జనార్దన్ రెడ్డి అయితే అంటున్నారు. ఎందుకంటే తన పైన కాల్పులు జరిపితే అక్కడే పడిపోయిన బుల్లెట్ ను కూడా ఆయన మీడియాకు చూపించారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి ఆయన అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. బళ్ళారిలో ఆయన విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు, మట్కా, పేకాట, గంజాయి వంటి విక్రయాలు, రౌడీజం కూడా చేస్తున్నాడు. అయితే ఎమ్మెల్యే వేధింపులు భరించలేక చాలా మంది ఇప్పటికే పోలీసులు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోయారని కూడా ఆయన మీడియాకు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది గాలి జనార్దన్ రెడ్డి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను, ముఖ్యంగా తనను టార్గెట్ చేసి హత్య చేయించాలని కూడా కుట్ర పన్నుతున్నారని గాలి జనార్దన్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. అయితే మరోవైపు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులైతే కాంగ్రెస్ కి అలాగే భరత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూడలేక గాలి జనార్దన్ రెడ్డి ఈ విధంగా ఇలాంటివి చేస్తున్నాడు, ఇలాంటి వారి అనుచరులను రెచ్చగొట్టి ఇలాంటి గలాటలు అంటే వివాదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అలాంటి కార్యకలాపాలు ప్రేరేపించే విధంగా కూడా గాలి జనార్దన్ రెడ్డి చేస్తున్నారు. ఎందుకంటే 10,000 మందికి పైగా జనాలు కలిశారు. 108 కలశాలతో భారీగా ఊరేగింపు కూడా చేపట్టారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. అలాగే వాల్మీకులకు సంబంధించిన వర్గం అంతా కూడా చాలా మందికి భరత్ రెడ్డి వైపే ఉన్నారని అనే కక్షతోనే గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆయన ఈర్ష్యాద్వేషాలతో ఉండి మా పైన ఇలాంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు, మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా కూడా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి భరత్ రెడ్డి వర్గీయులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బళ్ళారిలో అయితే ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది అనుష. భారీగా పోలీసు అయితే ప్రస్తుతం బళ్ళారి నగరంలోనూ ఎస్పీ సర్కిల్లోనే మోహరించి ఉన్నట్లు కనిపిస్తోంది అనుష. సాయి ప్రసాద్, అయితే ఘటనకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి స్పందించారా? అవును అనుష, ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి అయితే ప్రస్తుతం వీరికి అయితే ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఆయన నిన్ననే మీడియాతో కూడా మాట్లాడారు రాత్రి. ఈ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అతడి నాన్న సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, ఆయన అంచెలు సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదు. అలాంటి వాళ్ళని ఎంతో మంది ఇప్పటికే చూశాను నా రాజకీయ అనుభవంలో. ఇప్పుడు కాల్పులు జరిపినారంటే వారు ఎంతకు తెగబడ్డారో మీకే అర్థమవుతుందని కూడా ఆయన మీడియాకు తెలిపారు. ఎందుకంటే వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో వారు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నారు బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి వారి అనుచరులు అయితే. ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాలు అంటే మట్కా, పేకాట, గంజాయి విక్రయాలు, రౌడీజం కూడా బళ్ళారిలో పెచ్చు మీరిపోయింది. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ జరగలేదు. సామరస్యంగా, శాంతియుతంగా బళ్ళారి ఉండేది. కానీ ఇప్పుడు భరత్ రెడ్డి వచ్చాక ఆయన వేధింపులు భరించలేక పలువురు పోలీసులు కూడా బదిలీ చేయించుకొని వెళ్లిపోయారని కూడా ఆయన గాలి జనార్దన్ రెడ్డి అయితే మీడియాకు చెప్పిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే ఇంత గలాట జరుగుతుంది, ఇంత ఫ్లెక్సీలు అంటే నా బిల్డింగ్ వద్దకు వచ్చి నా ఇంటి వద్ద నా ప్రహారీకే ఫ్లెక్సీలు కడుతున్నారంటే తనని ఎంత రెచ్చగొట్టే విధంగా ఈ భరత్ రెడ్డి అలాగే సతీష్ రెడ్డి అనుచరులు ఎంతగా తెగబడ్డారో, ఎంతటి రెచ్చగొట్టి కార్యక్రమాలకు పూనుకున్నారో మీకే తెలుస్తోందని చెప్పి కూడా గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను, ముఖ్యంగా తనను గాలి జనార్దన్ రెడ్డిని, నా అనుచరులను టార్గెట్ చేస్తున్నారని కూడా గాలి జనార్దన్ రెడ్డి అయితే మీడియాకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది అనుష. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ. ఆటోలు వేసుకొచ్చినాం.